మీరు గనక మీ పిల్లలను మీకు తెలిసిన వాళ్ళ దగ్గరో, మీ చుట్టాల దగ్గరో, లేదా మీకు మంచి ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళ దగ్గర ఉంచుతుంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అంటే పిల్లలతో లైంగిక వేధింపులు అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది 90% ఆఫ్ ద టైం తెలిసిన వాళ్ళే చేస్తారు. మీ పిల్లల చేత మావయ్య అనో, అత్తయ్య అనో, లేదా పిన్ని, బాబాయ్ అనో అనిపించుకునే వాళ్ళే, అతి ప్రేమ చూపే వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి చేస్తూ ఉంటారు. అందరూ చేస్తారని కాదు, బట్ మోస్ట్ స్టాటిస్టిక్స్ సే దట్ వీళ్ళే చేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే మీ పిల్లల్ని ఎప్పుడైనా మీరు స్లీప్ ఓవర్స్ అంటారు, వాటికి పంపిస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త. మనం అనుకుంటాము ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే సేఫే, వాళ్ళ పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు సేఫే అని. మీరు వాళ్ళ పిల్లల్ని రక్షించవచ్చు, కానీ మీ పిల్లలు వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉన్నారా లేదా అనేది మీరు ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేరు. ఫస్ట్ సైన్ ఇవన్నీ ఎప్పుడైనా జరిగింది అంటే దానికి ఫస్ట్ ఇండికేషన్ మీ పిల్లల బిహేవియర్లో చేంజ్ రావడం. నెక్స్ట్ డే నుంచో లేదా 1 వీక్ తర్వాత నుంచో ఒకవేళ మీ పిల్లలు కనుక మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే మేము రామని అనడం, లేదా వాళ్ళని పిలవద్దండం, నాకు ఇష్టం లేదండము, ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటే గివ్ ఇట్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంటే ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించండి. అంతే తప్ప ఊరికే కొట్టి తిట్టి వాళ్ళని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళకండి వాళ్ళ ఇళ్లల్లోకి. అలానే వాళ్ళ బిహేవియర్స్లో చేంజ్ రావడం, ముభావంగా ఉండడము, మాట్లాడకపోవడము, ఇలా ఏమన్నా ఉంటే గమనించి అడగండి. ఒకవేళ గనక మీ పిల్లలు ఓపెన్ అప్ అయ్యి చెప్పగలిగితే మీకు ముందు వాళ్ళని తిట్టకండి. ఎంతసేపు మన ఫ్యామిలీస్‌లో ఏంటి అంటే ఇలాంటివి ఏమన్నా జరిగితే ముందు మనం విక్టిమ్‌ని బ్లేమ్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ విక్టిమ్ బ్లేమింగ్ ఆర్ విక్టిమ్ షేమింగ్. అలాంటివి చేయకండి. ఫస్ట్ వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడి వాళ్ళని అడగండి. ఏమైంది? ఏంటి? అని. లేదా కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి. థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. లేదా వాళ్ళ ట్రస్టెడ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో ఇమ్మీడియేట్‌గా మీ రియాక్షన్, మీ ఎమోషన్ పిల్లలు ఎదురకుండా చూపించకండి. ఎందుకంటే వాళ్ళు భయపడతారు. వాళ్ళతో ఆల్రెడీ ప్రాబబ్లీ ఇలా మొలెస్ట్ చేసేవాళ్ళు లేదా లైంగికంగా బాధ పెట్టేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చెప్పు ఉంచుతారు. గ్రూమింగ్ చేస్తారు వాళ్ళని. నువ్వేమన్నా ఇంట్లో చెప్తే నేను మీ అమ్మ నాన్నని నేను వాళ్ళకి హార్మ్ చేస్తా అని చెప్పి. సో వీళ్ళు పిల్లలు ఆల్రెడీ భయపడుతూ ఉంటారు. మళ్ళీ గొడవలైతే ఏమవుతాయో, మీకేమవుతుందో అన్న భయము. సో బీ వెరీ కేర్ఫుల్. ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. జాగ్రత్తగా డీల్ చేయండి. అలానే బ్లైండ్‌గా అందరినీ ట్రస్ట్ చేసి మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలిపెట్టకండి. జాగ్రత్తగా ఉండండి.